All of you. మీ అందరికీ సాయంత్ర శుభవేళ శుభాకాంక్షలు. We are extremely happy to have you all in this center. Belongs to our Kanyakumari Diocese. కన్యాకుమారి అధ్యక్ష మండలానికి చెందినటువంటి ఈ యొక్క రిట్రీట్ సెంటర్లో మిమ్మల్ని సమకూర్చుకొని ఇలా చూడడం మాకు చాలా సంతోషం. We are very happy to be connected with Karimnagar Diocese. కరీంనగర్ అధ్యక్ష మండలంతో పరస్పర స్పందనలు కలిగి ఉండడం మేము చాలా సంతోషిస్తున్నాం. As Moderator Raya has mentioned, మోడరేటర్ అయ్య గారు చెప్పినట్లు, see, we have very strong relationships. మా ఇద్దరి మధ్యలో చాలా గొప్ప బంధం ఉన్నది. When he was a bishop, I was ordained pastor. In different capacities I worked. నేను బిషప్గా అయినప్పుడు వారు ఆ సినాడులో ఒక కాపరిగా ఒక డైరెక్టర్గా నేను ఉంటుంది. And when he became moderator, he made me as a bishop. నేను మోడరేటర్ అయినప్పుడు వారిని బిషప్గా చేశారు అని చెప్తున్నారు, కానీ నేను కాదు, ఏసే చేశారు. But in this journey as a moderator and bishop or bishop as a son, always I stand before him with lot of respect and humbleness. నేను ఒక బిషప్ తండ్రి గారిగా, మోడరేటర్ తండ్రి గారి ముందు నేను ఎప్పుడు నిలబడ్డా అతి మర్యాదతోనూ గౌరవంతో తగ్గింపుతో ఒక దీనుడుగా నేను నిలబడతాను తన ముందు. Because his passion for mission, his solidarity with the very marginalized or grassroots communities, his commitment for the churches has attracted us very much. నన్ను తాను మోడరేటర్ తండ్రి గారు ఆకర్షించడంలో కారణం ఏంటంటే తనకున్నటువంటి పేద బిడ్డల ప్రజల పట్ల ప్రేమ మరియు సేవ పట్ల ఉన్న ఆ భారము మరియు తనకు మిషన్స్ పట్ల ఉన్న దర్శనాన్ని బట్టి నేను తనతో ఒక బంధము బలంగా ఏర్పరచుకున్నాను. And in another side we have personal relationship. ఇంకొక వైపు చూస్తే మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. My daughter's marriage, Bishop and Bishop Amma participated in the midst of very difficult journey. అతి క్లిష్టమైన పరిస్థితులలో తండ్రి గారి ఏకైక కుమార్తె వివాహానికి తల్లి గారు తండ్రి గారు వీలు చేసుకొని వచ్చినటువంటి ఆ గొప్ప దినాన్ని నేను మరవలేను. We have 2 grandchildren and we were particular that our grandchildren should be baptized by our moderator Raya. That time he was a bishop, so we brought him from Karimnagar to Chennai, getting permission from Chennai bishop. So that was the family commitment. మా బంధము ఎలాగున్నదంటే నా బిడ్డ పెళ్లి చేసేయడమే కాదు, నా బిడ్డకి 2 కుమారులు, అంటే బిషప్ గారికి 2 మన్మన్లు. ఆ 2 మన్మన్ల బాప్తిసం కూడా ఇప్పించడానికి తండ్రి గారు బిషప్గా కరీంనగర్లో ఉంటే అక్కడి నుండి మెడ్రాస్కి రప్పించి మెడ్రాస్ బిషప్తో అనుమతి తీసుకొని నేను మోడరేటర్ తండ్రి గారి ద్వారా నేను బాప్తిసం ఇప్పించాను. And whenever we come to Karimnagar, we use his car, his house. That's a life. ఎలా ఎప్పుడైతే ఎప్పుడు కరీంనగర్కి వచ్చినా తండ్రి గారి కారు, తండ్రి గారి గృహము మేము వాడుకుంటున్న ఆ పరిస్థితిని బట్టి మేము వేరు కుటుంబీకులమే కాదు, మేము వేరు కాదు ఆయన కుటుంబంలో. ఆ కుటుంబంలో మేము కూడా ఒక కుటుంబీకులుగా మేము భావిస్తాం. Because of this relationship we never took advantages. That is a beauty. ఇలాంటి బంధము అనుబంధమును మేము ఎప్పుడు కూడా మేము చులకనగా చూసుకోలేము. We were very humble before the Lord and I am so happy that able to travel together with Ayya. మేము ఎప్పుడు కూడా ఇద్దరం దేవుని సన్నిధిలో దీనులంగా తగ్గించుకొని కలిసి మేము ప్రయాణము చేస్తున్నాము. I love Karimnagar Diocese.
నేను కరీంనగర్ డయాసిస్ ని చాలా ప్రేమిస్తాను. Many times I have visited, many programs I have attended. నేను చాలా పర్యాలు కరీంనగర్ అధ్యక్ష మండలాన్ని దర్శించాను. అనేకమైనటువంటి కార్యక్రమాలు నేను అక్కడ చేయడంలో పాల్గొన్నాను. If anything comes, my first priority goes to Karimnagar. నాకు ఏదైనా ఆలోచనలలో ఏదైనా చేయాలి ఎవరికైనా అంటే నా మనస్సుకు తట్టేది కరీంనగర్ అధ్యక్ష మండలమే. And there was a time I was closely connected with Dornakal. ఒకప్పుడు డోర్నకల్ అధ్యక్ష మండలంతో బహు పరస్పర సంబంధాలు దగ్గరి బంధాలు కలిగిన వాడు. Only because of Ayya, I was able to get touch with Karimnagar diocese. మోడరేటర్ గారిని బట్టి నేను కరీంనగర్ అధ్యక్ష మండలంతో నేను ఒక సంబంధం ఏర్పరచుకోగలిగాను. Though we couldn't do many things, we desired to do many things, but we couldn't do many things. But in a small way, we are connected, and that's all our rich experiences. మేము చాలా చేయాలనుకున్నాం, ఎన్నో ఆలోచించేసాం, కానీ పరిస్థితులను బట్టి చేయలేకపోయాం. కానీ ఇంకా మేము చేయాలనేటువంటి తపనలో మేము ముందుకు కొనసాగుతున్నాం. With the women's fellowship also we were able to work. స్త్రీల సమాజంతో కూడా కలిసి మేము పని చేసేటువంటి భాగ్యం దేవుడిచ్చాడు. And I think once we came to Tirupattur. ఒకసారి అమ్మగారులను తిరుపతికి తీసుకొచ్చాము. And once we initiated Coimbatore program. కోయంబత్తూరుకి తీసుకొచ్చి రావడంలో మేము వారితో ఎన్నో రకాలుగా స్ఫూర్తి ఇచ్చాము, సహకారం ఇచ్చాము. And now in Kanyakumari. ఇప్పుడు మూడోసారి కన్యాకుమారిలో. This is also 2 years of effort of our Bishop Amma. 2 సంవత్సరాలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని రావాలని తల్లిగారు నానా రకాలుగా ప్రయత్నం చేసి వీళ్ళ నిద్రపోనియలేదు, తాను నిద్రపోలేదు. సస్తారా రప్పిస్తారా అని వీరిని తరచుగా వేధించి తీసుకుని వచ్చినట్టు. So whenever we meet Taligaru, immediately she will ask, what is going to happen for our women? తల్లిగారు ఎక్కడ కలిసిన తండ్రి గారిని అడిగేది, మా అమ్మగారుల దీని సంగతి ఏం చేసినాం. I still remember few occasions we were talking about our missionaries. కొన్నిసార్లు మన మిషనరీల గురించి మాట్లాడుతుంటాం. But Amma immediately comes in and say, no, you should do something for women. తల్లిగారు పానకాల్లో పుడుముంగలేక ఎక్కడో వచ్చేసి లేలే మా అమ్మగారులకు చేయాలి మరి ఆమె హైజాక్ చేసేస్తారు. So we also go with Amma. ఇక తెలుసు కదా, ఇక చివరికి గెలిచేది ఆడోలే అని. And finally, by God's grace, we are all here. దేవుని కృపలో మనం అందరము ఈ స్థలానికి చేరుకున్నాం. చివరిగా You know that Ayya is very busy with the synodical programs. సినార్ కార్యక్రమాలను బట్టి మోడరేటర్ చాలా బిజీగా ఉన్నాడు. Only because of Ayya, the world church is turning again towards CSI. మోడరేటర్ అయ్యారు బట్టి ప్రపంచంలో ఉన్న అనేకమైన క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సంస్థలు తిరిగి దక్షిణ ఇండియా సంఘం వైపు తిరిగి చూస్తున్నది. So we sincerely acknowledge Ayya's hard work. You know that he never sleeps. మోడరేటర్ యొక్క కృషి, నిద్రలు లేని ఆ కృషి మేమందరము చాలా గుర్తిస్తున్నాం. And we need to pray. We need to uphold our Ayya in our prayers so that our church will grow and grow. మనము అయ్యొక్కడు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థనను బట్టి ఈ సంఘము దినానికి అంచెలంచెలుగా ఎదుగుతుంది, బలపడుతుంది. This time also he is engaged 4 days, 4 programs. ఇప్పుడు కూడా మీ ఈ 4 రోజులు చూస్తే 4 రోజులు 4 ప్రోగ్రాంలు అయ్యా వాటిని సుట్టుకొని వచ్చింది దీనికి. So finally we come into a compromise. చివరికి ఒక రాజీ పడే పరిస్థితికి వచ్చాం. And we said, Ayya, you are coming for a program.
అయ్యా మీరు ఒక కార్యక్రమం కనుక వస్తున్నారు, you bring the women also. ఇక వచ్చేదేదో స్త్రీలందరినీ కూడా అమ్మగారిని పట్టుకురా. So if you bring the women, you come, otherwise don't come. నువ్వు వాళ్ళని తీసుకొస్తేనే నువ్వు రా, లేకపోతే నువ్వు రా. So he has his own program, which is unavoidable. But we said we will take care of everybody. కానీ నాకు ధైర్యం ఇచ్చాడు, అయ్యా నీవు ఎన్ని ప్రోగ్రాంలు పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా నువ్వు వెళ్ళు, కానీ మేము అభయం ఇస్తున్నాం, మేము చూసుకుంటాం మీ అమ్మగారులందరినీ అని చెప్పినందుకు. Because I know that Ayya and Amma, without them, they will not have any meeting, because they want to be with you all the time. That is their desire, that I know. ఎందుకంటే మీకు తెలుసు తల్లి గారు తండ్రి గారు టీంని ఎక్కడ తీసుకుపోయినా ఆ టీంతోని ప్రతి వచ్చిన దినం నుండి మళ్ళీ ఇక్కడ పోయే దినం దాకా టీంతో ఉంటారని తనకు బాగా తెలుసు. Yesterday also, while you were traveling, I was keep on calling and telling, see, you are on the way, they should not confuse and call them. See, many times, no, he was talking about your arrival. మీరు ప్రయాణం చేస్తూ ఇక్కడికి చేరేంత మట్టుకు తండ్రి గారు మాకెన్నో పర్యాలు ఫోన్ చేసి, అయ్యా వారు వస్తున్నారు, వారు పలానా దగ్గర వచ్చారు, మీరు ఎవరినైనా పంపించండి, వారు ఇక్కడ తప్పిపోకుండా వారిని మీరు తప్పకుండా స్టేషన్లో రిసీవ్ చేసుకునే పరిస్థితి మీరు ఏర్పాటు చేయండి నేను చెప్తూ వచ్చానని చెప్తున్నాను. And today also the visiting places, particularly the St. Thomas place, I have only suggested they should see, so make sure that they are visiting that place. ఎందుకంటే ఇంత దూరం వచ్చినప్పుడు తోమా తాను ఆయన సేవ చేసిన గుడిలో బాప్తిసపు తొట్టిని మరియు ఆ ఆల్టర్ పైన ఉన్న బండ, ఆ సిల్వ తోమా చెక్కినది, అవి ఈ యాత్రలో మీతో ముడివేసుకోవాలని నా ఆశ అది ఉండే. వేరే అన్ని మనం ఎక్కడ చూడొచ్చు ప్రపంచంలో, కానీ తోమా ఏ బావిలో నుండి నీళ్ళు తాగాడో ఆ బావి, ఇవి మీ జీవితంలో మీకు ఒక శాశ్వతంగా మిగిలిపోవాలనే ఆశతో ఇవన్నీ తండ్రి గారు నాతో చెప్తూ వచ్చారు. And tomorrow, day after tomorrow, also all programs are arranged very perfectly. మీకు రేపు ఎల్లుండి ప్రోగ్రాంలు కూడా మీకు అన్ని చక్కగా ఏర్పరచబడ్డాయి, మీరు ఏమి కూడా దాని గురించి చింతించకండి. So we are really happy that you are all here. That is మేము నిజంగా చాలా సంతోషపడుతున్నాం మీరు అందరూ ఇక్కడ ఉన్నందుకు. So I thank God, and particularly Ayya and Amma for bringing you all here. మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొని వచ్చినందుకు దేవునికి స్తోత్రాలు, తండ్రి గారికి తల్లి గారికి కూడా కృతజ్ఞత. Our women's fellowship also very happy that see you are all here. కన్యాకుమారి అధ్యక్ష మండలపు స్త్రీల సెక్రటరీ గారు, వారి యొక్క స్త్రీల విభాగం కూడా తల్లి గారు చాలా సంతోషపడుతున్నారు. And I'm sure that we will be able to explore some possibilities to to have a common programs between even both dioceses if possible. రాబోయే కాలంలో ఈ రెండు అధ్యక్షల మండలాలలో మనము ఏదైనా ఒక పరస్పర సంబంధాలతో కలిసి చేసుకునే కార్యాలు మనం తలపెడదాం. So this evening I'm not going to talk about anything. Only one thought I would like to share. నేను ఈ సాయంత్రము పెద్ద ప్రసంగం నేనేం చేయను, కానీ ఒక్క ఆలోచన మీకు చెప్తాను. That is about Esther. ఎస్తేరు గురించి. We know the character, the life values of Esther. ఎస్తేరు యొక్క జీవితము, ఆమె గుణ లక్షణాలు మనకు తెలుసు. Esther being a woman, I have attracted by her some of the attitudes. ఎస్తేరు ఒక స్త్రీ, ఆమె ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను బట్టి నేను ఆ స్త్రీని బాగా ఆకర్షింపబడ్డాను. I'm not going to share about the backgrounds. ఆమె గత చరిత్ర, దాని వెనుకున్న చరిత్ర నేను చెప్పను. When the Jewish people were at risk, ఎప్పుడైతే యూదులు ఒక శ్రమకు వారు భాగస్థులు కావడానికి పరిస్థితుల్లో, Esther is living in a palace. ఎస్తేరు ఎక్కడున్నదంటే రాజభవనంలో బ్రతుకుతుంది. Her own people are suffering, being persecuted,
maybe at the death door. వారు తన సొంత ప్రజలు రాజభవనం బయట శ్రమలకు పాలై, ఇబ్బందులకు పాలై, చివరికి మరణ ఛాయలో బ్రతుకుతున్న పరిస్థితులు. In that context, Esther is in a palace. అలాంటి సందర్భంలో ఎస్తేరు రాజభవనంలో ఉన్నది. We may think that that is a blessing. మనం అనుకుంటాము అదొక ఆశీర్వాదం. I won't say it's a blessing. నేను అది ఆశీర్వాదం అని చెప్పాను. She had limitations in the palace. ఆమెకు ఆ రాజభవనంలో కొన్ని ఆమెకు హద్దులున్నాయి. Though the king was a husband, without his permission, pre-permission, even Esther cannot enter into his that courtyards. ఆ రాజభవనంలో ఆమె రాణిగా బ్రతుకుతున్న, రాజు అనుమతి లేనిది రాణి రాజు దగ్గరికి వెళ్ళి కలవలేదు. You just think what is a life in it. ఆలోచన చేయండి, ఏమి జీవితం అది. So she is also living in a palace with lot of limitations. రాజభవనంలో బ్రతుకుతున్న ఎన్నో హద్దులతో, షరతులతో ఆమె అక్కడ జీవిస్తుంది. For an open world to the public, what we will think, these people are suffering and she is in her palace. బయట లోకాలస్తులకు ఎలా ఆలోచన ఉంటుందంటే, తన ప్రజలు బయట శ్రమలకు పాలై బ్రతుకుతున్నారు, ఆమెనేమో రాజభవనంలో సుఖంగా ఉన్నదని. Now this Mordecai is coming in, ఇక్కడ మొర్దెకై అనేవాడు ఇప్పుడు లోపలికి వస్తున్నాడు, sending a message stating the people are suffering. ఒక వర్తమానంతో, మాని ప్రజలు బయట శ్రమలకు పాలై ఉన్నారు, బాధపడుతున్నారు. Just telling her to go to the king and share this issue. నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డల గురించి నీ వార్త చెప్పు, వీరి శ్రమల గురించి. Esther returns with a reply sharing her own struggles. ఎస్తేరు తిరిగి వచ్చి ఈ ప్రజలతో తన స్వంత శ్రమలు, బాధలు, కష్టాలు ఆమె చెప్పుకుంటున్నది. She was telling, I am not in a position to go to the king. నేను రాజు దగ్గరికి వెళ్ళి చెప్పగలిగిన పరిస్థితుల్లో నేను లేను. I am not able to talk to him. నేను ఆయనతో మాట్లాడలేను. You are thinking that I am in a palace. నేను రాజభవనంలో ఉన్నామని I ఆలోచిస్తున్నాను. am a king's wife. నేను రాజు భార్యను కావచ్చు, But I have my own problems. కానీ నా సమస్యలు నాకున్నాయి. I have my limitations. నా యొక్క హద్దులు, షరతులు నాకున్నాయి. This Mordecai couldn't understand the feeling of Esther. మొర్దెకై ఎస్తేరు యొక్క ఆమె బాధలు, ఆలోచనలు అర్థం చేసుకోలేదు. So he tells, if you keep silent, నువ్వు మౌనంగా ఉంటే you will be perished. నువ్వు నశించిపోతావు, And your family will be నీ perished. కుటుంబం నశించిపోతావు. That is true. అది నిజమే. Because anything happens, the first person going to die is Mordecai. ఎందుకంటే ఏది ఏమైనా మొట్టమొదటి వ్యక్తి, చనిపోయే వ్యక్తి ఎవరు అంటే మొర్దెకై. So he says, you and your family will die, but God will save his people. అంటున్నాడు, నీవు నీ కుటుంబం నశించిపోతుండొచ్చు, కానీ దేవుని ప్రజలను దేవుడు రక్షిస్తాడు. That is the wonderful message Mordecai is sending. మొర్దెకై ఎస్తేరుకి ఇచ్చిన ఒక అద్భుతమైన వర్తమానం. If you keep silent, నీవు మౌనంగా ఉంటే you will be perished. నీవు నశించిపోతావు. Not these people. ఈ ప్రజలు కాదు నశించి, God will save these people. దేవుడు వారిని రక్షిస్తాడు. Today as a women, we need to think about this. స్త్రీలుగా మీరు ఆలోచన చేయాలి. దినం While we think about our own context, మన సొంత సందర్భం గురించి ఆలోచన చేస్తే, there are lot of women who are having lesser privileges than me. చాలా మంది స్త్రీలు మీకంటే అతి దీన స్థితిలో బ్రతుకుతున్నారు. At least we have the privilege of coming to Kanyakumari. మీకు కనీసము కన్యాకుమారికి వచ్చే భాగ్యం మీకు దేవుడిచ్చారు. And there may be a woman who not in a position to go at least up to Hyderabad, maybe. ఇంకా ప్రజలు మీ ప్రాంతాలలో ఉండొచ్చు, హైదరాబాద్ కూడా వెళ్ళి చూసిన ఆ భాగ్యం లేని స్త్రీలు ఎంతో మంది ఉండొచ్చు. And people those who are starving. ఆకలితో బాధపడుతున్న ప్రజలు. And people those who are suffering. ప్రజలు ఎంతో మంది స్త్రీలు బాధపడుతున్న స్త్రీలు.
And whenever I come to your places, ఎప్పుడైతే నేను కరీంనగర్ ప్రాంతానికి వస్తుంటాను, all the achans know they give us good food. అచ్చన్ మన అయ్యగారులు చాలా మంచి ఆహారం నాకు ఇస్తారు. When we come out, I used to tell my friends, నేను బయటకు వచ్చినాక నా స్నేహితులతో నేను చెప్తాను, they would go spend the monthly salary with one food hosting us. ఒక నెల జీతం అయ్యగారులో మాకు ఆహారం ఒక్క పూట పెట్టడానికి అంత డబ్బు ఖర్చు పెట్టారని తాను బయట అందరికీ తన స్నేహితులకు చెప్తున్నాను. And I do not know how they survive further days. మరి తక్కిన రోజులు వారు ఎలా బ్రతుకుతారో నాకు తెలియదు. So we also having problem, but at the same time, the people, those who are having lot of issues in our context. మనకు మన సమస్యలు ఉండొచ్చు, కానీ మనకంటే ఎంతో మంది బిడ్డలు బాధపడుతున్న బిడ్డల గురించి But ఆలోచించాలి. here the message is, ఇక్కడ ఉన్న వర్తమానం ఏంటంటే, if we feel that it is enough for us, ఒకవేళ మనకు ఇది సరిపోతుంది అని మనలో ఒక తృప్తి ఉంటే, if you think that I am safe, ఒకవేళ మీరు ఆలోచించవచ్చు నేను చక్కగా క్షేమంగా ఉన్నాను, if you think that it is okay for me, నాకు సరే ఇది ఈ పరిస్థితి నాకు సరిపోతుంది అనుకొని మీరు ఆలోచిస్తే, if you just ignore the people those who are in suffering, అలా అనుకొని ఈ శ్రమ పడుతున్న బిడ్డలను నిర్లక్ష్యం చేస్తే వారి God says, don't be satisfied with your safety. నీవు ఎప్పుడు కూడా తృప్తి పడకు నీ జీవితంలో నీకు ఉన్నటువంటి సుఖభోగాలను. If you forget the people who are having less privileges, నీవు ఒకవేళ ఈ బాధపడే బిడ్డల గురించి నీవు మర్చిపోతే, don't think they are ignored. నువ్వు అనుకోకు నీవు వారిని దేవుడు నిర్లక్ష్యం చేశాడు. Mordecai says, God will come down. మొర్దెకై అన్నట్లు దేవుడే దిగొస్తాడు ఆ బిడ్డల కొరకు. He will rescue his people. తన ప్రజలని దేవుడే రక్షించుకుంటాడు. His people will not perish. తన ప్రజలు నశించిపోరు. So we as a women leaders, మనం ఒక స్త్రీల నాయకురాలుగా if we keep silent, మనము మౌనంగా ఉంటే, if you don't do anything, మనం ఏమి చేయకపోతే, that may not be a blessing for us. మనకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. But at the same time, అదే సమయంలో God will take care of his people. దేవుడు తన ప్రజలను ఆయన They చూసుకుంటాడు. will not lose the blessings. వారి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకోరు. In some way, God will open the doors ఏదో ఒక రీతిగా దేవుడు తన ద్వారాలు తెరుస్తాడు, and he will bless them. వారిని ఆశీర్వదిస్తాడు. Now, the Esther again responds. ఎస్తర్ యొక్క స్పందన చూద్దాం. That is so wonderful. అది చాలా అద్భుతంగా ఉంది. That is the character of a leader. అది ఒక నాయకురాలి యొక్క లక్షణం. She says, ఆమె చెప్తుంది, you gather all the people of Susan. సూసాన్లో ఉన్న ప్రజలందరినీ సమకూర్చుకోండి, You fast and pray. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి, And me and my women will also fast and pray in the palace. ఎస్తర్ అంటది, నేను నాతో ఉన్నటువంటి స్త్రీలు కలిసి మేము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. Usually leaders, what they do, సాధారణంగా నాయకులు ఏం చేస్తారు? they will tell us, you do this, you do this, you don't do this. నాయకులు ఏం చెప్తారు? నువ్వు ఇది చేయి, ఇది చేయి, ఇది చేయకూడదు అని చెప్పి. If I say do this, do this, do this, you will accept me as a leader. ఇది చేయి, ఇది చేయి అని నేను చెప్పినట్లు చేస్తే నన్ను నాయకుడుగా మీరు అంగీకరించినారు. But Esther is different. ఎస్తేరు ఆమె వేరే రీతిగా ఉన్నది. She says, I am going to fast, I am going to pray. నేను కూడా ఉపవాసం ఉంటాను, నేను కూడా ప్రార్థన చేస్తాను. And you also do that. మీరు కూడా అలాగే చేయండి. Many times we tell people to do many things what we not do. మనం చాలా సార్లు ప్రజలకు మనం ఏమి చేయమో అవి వాళ్ళని చేయమంటాం. That is not a true leadership. అది నిజమైన నాయకత్వం కాదు. We need to preach what we are practicing in our own life. మనము ఏది చేస్తామో మన వ్యక్తిగత జీవితంలో అది మనం బోధించాలి. That's why we always says way of life. మన జీవితం ఎప్పుడు కూడా అనుకునే కంటే మన జీవితము ఇలాంటిది. Our faith is way of life. మన విశ్వాసమే మనం జీవిస్తున్న విధానం. So in God's mission, దేవుని పరిచర్యలో, in God's work, దేవుని యొక్క సేవలో don't be silent. ఎప్పుడు మౌనంగా ఉండకండి. Be courageous. ధైర్యంగా ఉండండి.
Speak. మాట్లాడండి. Speak the right things. సరి అయిన విషయాలు మాట్లాడండి. Speak the truth of God. సత్యం మాట్లాడండి. And speak the message that comes from above. దేవుని నుండి వచ్చే వర్తమానం మీరు ధైర్యంగా మాట్లాడండి. Don't keep silent. మౌనంగా ఉండకండి. And behave yourselves. మీరు మిమ్మల్ని చాలా క్రమశిక్షణగా మీ జీవితాలను కట్టుకోండి. Be a good leader. మంచి నాయకురాలుగా ఉండండి. You tell people what you are doing. మీ ప్రజలకు చెప్పండి మీరేం చేస్తున్నారో అదే చేయమని చెప్పండి. If you tell lie, మీరు అబద్ధం ఆడితే don't tell the people not to lie. మీరు ప్రజలకు చెప్పకండి మీరు అబద్ధాలు ఆడండి అని. If you are always have the character of getting angry, don't tell the people to not get angry. ఒకవేళ నీకు కోపం ఉండే లక్షణం నీకుంటే ప్రజలు కూడా కోపంగా ఉండండి అని చెప్పకండి. Your life and your words must go together. నీ జీవితంలో నీ యొక్క జీవితము నీ మాటలు ఎప్పుడు కూడా వారి కలిసి ఉండి పొందుపరుచుకొని జీవించాలి. Esther stands as a good example. ఎస్తేరు ఒక మంచి మార్గదర్శక స్త్రీగా జీవించింది. A good leader. ఒక మంచి నాయకురాలు. She is a true leader. ఒక నిజమైన నాయకురాలు. I am going to fast. I am going to pray. నేను ఉపవాసం ఉంటా, నేను ప్రార్థన చేస్తాను. And asking the people to do that. ప్రజలను చెప్తుంది మీరు కూడా చేయండి. We are all here for a very 3 days. మనం ఇక్కడ 3 రోజుల కొరకు వచ్చాము. We'll go back. మనం తిరిగి వెళ్ళిపోతాం. Go with some inspirations. ఒక స్ఫూర్తితో ఇక్కడ నుండి వెళ్ళండి. Go with some thoughts. కొన్ని ఆలోచనలతో వెళ్ళండి. You may accompanying with your husbands as agents in the ministry. మీ భర్తలతో సేవలో మీరు సహకారులుగా మీరు వెళ్తుండొచ్చు. Maybe a lay persons. You may be well associated with the churches. మీరు అభిషక్తురాలు కాకపోయిండొచ్చు, కానీ పరిచర్యలో మీరు ఎన్నో రీతులుగా చేయగలరు. You have lot of opportunities to bring changes in the life of the women. ఎన్నో అవకాశాలు మీకుంటాయి. మీ యొక్క సంఘంలో స్త్రీల జీవితాలలో గొప్ప మార్పులు తీసుకుంటారు. So you may have your own problems like Esther. మీ సమస్యలు మీకు ఉండొచ్చు, But work for the Lord కానీ యేసు కొరకు పనిచేయండి. and bring people together. యేసు ప్రజలందరినీ మీరు ఒక తాటి మీదకి తీసుకెళ్ళండి. Esther was able to see miracle in her life. ఎస్తేరు తన జీవితంలో దేవుని గొప్ప కార్యాలు చూచే భాగ్యం. You must understand how Haman was destroyed. హామాను ఎలా పతనమయ్యాడో మీకు తెలుసు. Nothing couldn't stand before her. ఆమె ముందు ఎటువంటి సమస్య కూడా ఉండలేకపోయింది. If we become a true leader, నిజమైన సాక్షి నాయకురాలుగా మనం జీవిస్తే whatever evil forces comes ఎటువంటి దుష్ట శక్తులు మీ ముందుకు వచ్చినా will not stand. అవి మీ ముందు నిలబడలేవు. God will do wonders through us. దేవుడు మన ద్వారా అద్భుతాలు చేస్తాడు. So my sisters, నా ప్రియ సహోదరి, go back మీరు వెళ్ళండి తిరిగి మీ ప్రాంతాలకు with the courage ధైర్యంగా and the commitment ఒక సమర్పణతో to work for the Lord. యేసు కొరకు మేము సేవ చేస్తాం. May the good Lord bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.